హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? కైమా ఎగురు అండి. నేను కైమా ఎగురు ఎలా వేస్తానో ఒకసారి చూద్దాము. మనము పిల్లలకి అప్పుడే నాన్ వెజ్ మనం అలవాటు చేస్తున్న స్టేజ్లోనే కైమా అన్నది మనం స్టార్టింగ్లో అలవాటు చేస్తాము. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి పళ్ళు అవి సరిగ్గా రావు కాబట్టి పీసెస్ అవి నవలలేరని చెప్పి కైమాతో స్టార్ట్ చేస్తాము. అయితే కానీ మనము చక్కగా ఎగురు అన్నది దగ్గరికి వేసుకుంటే కనుక చపాతీలోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఒక్క స్పూన్ వేసుకున్నామంటే అన్నంలోకి అయితే ఎక్కువ అన్నంలో కలుస్తుంది. పొయ్యి మీద నేనైతే కుక్కర్ పెట్టుకున్నానండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే నేను 3 గరిటెలు అయితే ఆయిల్ వేసుకున్నాను. వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాలి. ఆ వేగాలి అంటే కనుక మనము కొంచెం ఆయిల్ తగిలించాలి, సిమ్లోనే పెట్టాలి. ఈ ఉల్లిపాయలు ఏగేలోపు ఒక 2 స్పూన్లు కొబ్బరి ముక్కలు, ఒక అర స్పూను గసగసాలు 2 తీసుకొని మిక్సీలో వేసుకొని చక్కగా చాలా మెత్తగా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. సరిగ్గా రన్ అవ్వకపోతే మనకి కొబ్బరి కాబట్టి కచకపుచకమంటది, అందుకని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే చాలా వరకు మగ్గిపోయినాయండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మాత్రమే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను అర కేజీ కైమా తీసుకున్నాను. అర కేజీ కైమాకి ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పెద్ద స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు కైమా అన్నది శుభ్రంగా కడిగి వడకట్టి పెట్టుకున్నాను. కడిగేటప్పుడు ఉప్పు అయితే వేసి కడుక్కున్నానండి. దీన్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఈ కైమా వేసుకున్నాను. కైమా వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దాన్ని ఉంచుకోవాలి కొంచెంసేపు. ఎందుకంటే మనకి దాంట్లోంచి నీరు అన్నది వస్తుంది. ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఇంకిపోవాలి. పూర్తిగా ఇంకిపోయే వరకు అలాగే వదిలేయాలి. లేదంటే కనుక మనము దీంట్లోనే కారం కూడా వేసేసి వండేసుకున్నట్లయితే ఏమవుతుందంటే కూర మొత్తం అయితే బాగా నీసు వాసన వస్తుంది. ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు వదిలేసిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకున్నాను. నేను సరిపడా కారం వేసుకున్నాను. నాన్ వెజే కాబట్టి కారం ఎక్కువే పట్టింది. వేసుకొని కలుపుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అయితే పోసుకున్నాను. కైమా కదా, ఇంకా ఎక్కువగా వాటర్ అయితే అక్కర్లేదు, కొంచెమే నీళ్ళు పోసుకున్నాను. పోసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ అయితే రానిచ్చాను. కైమా అయితే తొందరగానే మగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం నీస్ వాటర్ అని చెప్పి అది ఇంకే వరకు ఉంచుకున్నాం, అక్కడే చాలా మగ్గిపోయింది. తర్వాత కుక్కర్ కూడా పెట్టాం కదండి, మగ్గిపోతుంది. కుక్కర్ మూత అయితే తీయగానే చూడండి ఎలా వచ్చిందో. ఈ కుక్కర్ మూత తీసిన తర్వాత ఈ కొబ్బరి గసగసాలు, నేను నూరు పెట్టుకున్న కొబ్బరి గసగసాలు ఏదైతే ఉందో అది పేస్ట్, ధనియాల పొడి, వేపి ధనియాలని పొడి చేసి పెట్టుకున్నాను. ఆ ధనియాల పొడి, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా కూరలో కొద్దిగా నీరైతే ఉంది, ఆ నీరు కూడా అంతా ఇంకిపోయే వరకు దగ్గరికి అయ్యే వరకు ఉంచుకున్నాను. మనము కూర దగ్గరికి అవ్వకుండా అలా నీళ్ళుగా దింపుకుంటే కనుక మనకి కూర అన్నది చప్పగా ఉంటుంది, అంత రుచి ఏమీ ఉండదు. ఇది ఇంకా మగ్గుతుంది, ఇంకా కొద్దిగా నీరు అయితే ఉంది, ఇంకా దాదాపు మగ్గిపోయినట్టేనండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఈ కూరలోని వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు దింపుకోవాలి. ఆయిల్ ఇలాగా బయటికి వచ్చేయాలి మనం కూరలో వేసిన ఆయిల్, అప్పుడు మాత్రమే మన కూర చక్కగా దగ్గరికి అయినట్టు. ఇదండి, నేను ఈ విధంగా కైమా ఎగురైతే చేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.